ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక అనిశ్చితిలో ఉంది. యుద్ధాల వాతావరణం, మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత, అలాగే పెరుగుతున్న చమురు ధరలు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక దేశం మాత్రం ఆగకుండా ముందుకు దూసుకెళ్తోంది. అదే మన భారత్. నమస్తే, నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా నైట్ టీవీ. IMF షాకింగ్ రిపోర్ట్. ఇప్పుడు ఒక పెద్ద అప్డేట్ మీకు చెప్తాను. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అంటే IMF భారత్ గురించి ఒక పాజిటివ్ రిపోర్ట్ని విడుదల చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి భారత్ GDP గ్రోత్ రేట్ 6.5 ఉంటుంది. అంటే ప్రపంచంలో అనిశ్చితి ఉన్న భారత్ గ్రోత్ మాత్రం స్ట్రాంగ్గా కొనసాగుతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే 2028లో కూడా ఇది 6.5 గ్రోత్ రేట్ కొనసాగుతుంది అని కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యమైన అంశం, భారత్ బలం ఎక్కడుంది? ఇప్పుడు IMF చెప్పిన ముఖ్య కారణాలు ఒకసారి మనం చూసుకుందాం. 1, బలమైన డొమెస్టిక్ డిమాండ్. 2, పెరుగుతున్న ఇన్వెస్ట్మెంట్. 3, ఒక స్థిరమైన ప్రభుత్వ విధానాలు. 4, బలమైన ప్రైవేట్ సెక్టార్. సరళంగా చెప్పాలి అంటే మీకు భారత్ ఇన్సైడ్ నుంచి బలంగా ఉంది. బయట నుంచి ఎన్ని షాక్స్ వచ్చినా, ఇబ్బందులు ఏర్పడినా అది తట్టుకునే శక్తి మనలో ఉంది. 2025లో భారత్ గ్రోత్ రేట్ ఎంత అంటే 7.6. ఇది సాధారణ విషయం కాదు. అంటే ఇప్పటికే భారత్ వేగంగా పరిగెడుతోంది. ఇప్పుడు అదే వేగాన్ని కొనసాగించడానికి సిద్ధమవుతోంది. IMF ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ప్రపంచం పెరుగుతున్న ఈ జియోపాలిటికల్ టెన్షన్స్లో, ముఖ్యంగా మన మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు, అవి ఎంతవరకు ఎఫెక్ట్ మన మీద పడుతుందో వేచి చూడాలని చెప్పింది. ఎందుకు అంటే చమురు సరఫరా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇంకోటి, ఇంధన ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దానివలన మన దగ్గర మహంగాయి పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక IMF అంచనా ప్రకారం 2026లో భారత్ 4.7 గ్రోత్ రేట్ పెరగవచ్చు అని చెప్తోంది. దీనికి కారణాలు పెరుగుతున్న ఎనర్జీ ధరలు, ఆహారపు ధరల పెరుగుదల. అంటే ఒకవైపు గ్రోత్ ఉంటుంది, మరోవైపు మహంగాయి అంటే రేట్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అని. ఇది ఒక సవాలు భారత్కి అని IMF చెప్తోంది. IMF చీఫ్ ఎకనామిస్ట్ కామెంట్ ఏం చేశారంటే, IMF చీఫ్ ఎకనామిస్ట్ చెప్పిన మాటలు చాలా ముఖ్యమైనవి. ప్రపంచంలో అస్థిరత ఉన్నా భారత్ గ్రోత్ మాత్రం స్టేబుల్గా ఉంది. ఇది చిన్న విషయం మాత్రం కాదు. ప్రపంచం తడబడుతూ ఉంటే భారత్ నిలబడుతోంది. ఇంకో విషయం, RBI కూడా పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చింది. భారత్ రిజర్వ్ బ్యాంక్ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. 2025 నుంచి 2026 గ్రోత్ రేట్ 7.6, అలాగే 2026 నుంచి 2027 వరకు 6.9 గ్రోత్ రేట్ ఉంటుంది అని. అంటే దేశీయంగా కూడా భారత్ గ్రోత్ మీద పూర్తి నమ్మకం ఉంది. గ్లోబల్ టెన్షన్ మధ్యలో భారత్ స్ట్రాంగ్గా ఇప్పుడు నిలబడింది. మిడిల్ ఈస్ట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న మిగతా దేశాలకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఆయిల్స్ ఇష్యూ వలన. కానీ దీన్ని
భారత్ మాత్రం తన రేస్ ఆపలేదు. భారత్ భవిష్యత్తు ఇలానే కొనసాగితే భారత్ ప్రపంచంలోనే అతివేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా మారొచ్చు. ఇప్పుడు గ్లోబల్ ఎకానమీలో ఒక పెద్ద ప్లేయర్ భారత్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, భారత్ ప్రపంచంలో నంబర్ 1 గ్రోత్ ఎకానమీ అవుతుందా, లేక ఈ మహంగాయి ఇప్పుడు పెరుగుతున్న రేట్లో మన వేగాన్ని తగ్గిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ప్రపంచం ఎంత మారినా బలమైన దేశం ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు ఆ రేసులో భారత్ ముందంజలో ఉంది. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, భారత్ మాతాకి జై.